హాయ్, నేను విఘ్నేష్. ఈరోజు వీడియోలో డాక్టర్ మరియు పేషెంట్ మధ్యలో సంభాషణను చూడబోతున్నాము. నేను లోపలికి రావచ్చా డాక్టర్ మేడం అంటే దాని తమిళ్ ఎలా చెప్పాలంటే నాన్ ఉల్ల వరలామా డాక్టర్ మేడం. నేను అంటే నాన్, లోపలికి అంటే ఉల్ల, రావచ్చా అంటే వరలామా డాక్టర్ మేడం అంటే అది ఇంగ్లీష్ వర్డ్ డాక్టర్ మేడం. నెక్స్ట్ చూద్దాం. లోపలికి రండి, వచ్చి కూర్చోండి. ఉల్ల వాంగ, వందు ఒట్కారుంగ. లోపలికి అంటే ఉల్ల, రండి అంటే వాంగ, వచ్చి అంటే వందు, కూర్చోండి అంటే ఒట్కారుంగ. కూర్చోండి అంటే ఒట్కారుంగ. నెక్స్ట్ చూద్దాం. చెప్పండి సార్, ఏం ప్రాబ్లం, ఏం సమస్యో అది చెప్పమంటున్నారు. దాని తమిళ్ ఎలా చెప్పాలంటే సొల్లుంగ సార్ ఎన్న ప్రాబ్లం. ప్రాబ్లం అనేదాన్ని తమిళ్ అయితే ఎన్న ప్రచ్చనై అని కూడా చెప్పచ్చు. చెప్పండి అంటే సొల్లుంగ. సార్ అనేది ఇంగ్లీష్ వర్డ్, ఏమంటే ఎన్న, ప్రాబ్లం అంటే ఇంగ్లీష్ వర్డ్ ప్రచ్చనై అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్, నాకు 3 రోజులుగా జ్వరం, దగ్గు మరియు జలుబు. ఎనకు 3 నాల కాய்ச்சல், ఇరుమల్, పరం సలి. ఎనకంటే నాకు, 3 అంటే 3, రోజులుగా అంటే 4, జ్వరం అంటే కాய்ச்சல், దగ్గు అంటే ఇరుమల్, మరియు అంటే అపరం, జలుబు అంటే సలి. నెక్స్ట్, ఇంతకుముందు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా అంటే ఇదికి మున్నాడి ఎంగయాచి ట్రీట్మెంట్ ఎడుతుకిటేంగలా. ఇంతకు ముందు అంటే ఇదికి మున్నాడి. ఎక్కడైనా అంటే ఎంగయాచి. ట్రీట్మెంట్ తీసుకున్నారా అంటే ట్రీట్మెంట్ ఎడుతుకిటేంగలా. నెక్స్ట్, లేదు మేడం, మెడికల్ షాప్లో మాత్రలు తీసుకున్నాను. ఇల్ల మేడం, మెడికల్ షాప్లో మాత్రై వాంగికిటేన్ అంటే లేదు అంటే ఇల్లై. మేడం అనేది ఇంగ్లీష్ వర్డ్, మెడికల్ షాప్ అనేది కూడా ఇంగ్లీష్ వర్డ్. లా అనే చోట్ల లో అని యూజ్ చేస్తాం మనం. మాత్రలు తీసుకున్నానంటే మాత్రై వాంగికిటేన్. నెక్స్ట్, డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ట్యాబ్లెట్స్ ఏది తీసుకోకండి. డాక్టర్ కన్సల్టేషన్ ఇల్లామ ట్యాబ్లెట్స్ ఎదుவும் எடுத்துக்காதீங்க. డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్, లేకుండా అంటే ఇల్లామ, ట్యాబ్లెట్స్ అనేది ఇంగ్లీష్ వర్డ్, ఏది అంటే ఎదుவும், తీసుకోకండి అంటే எடுத்துக்காதீங்க. నెక్స్ట్, సరే మేడం, ఇక పైన తీసుకోను అంటే సరి మేడం, ఇదికి మేల ఎడుతుక మాటేన్. సరే అంటే సరి అని చెప్పాలి, మేడం అన్నది ఇంగ్లీష్ వర్డ్. ఇక పైన అంటే ఇదికి మేల, తీసుకోను అంటే ఎడుతుక మాటేన్ అని చెప్తారు. నెక్స్ట్, మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంది, ఎలాంటి లక్షణాలు ఉంది అంటాం కదా, దాన్ని తమిళ్ ఎలా చెప్పాలంటే உங்களுக்கு எந்த மாதிரி సిమ్టమ్స్ ఇருக்கு. మీకు అంటే உங்களுக்கு ఎలాంటి అంటే ఎంత మాదిరి, సిమ్టమ్స్ ఉంది అంటే సిమ్టమ్స్ ఇరుకు. సిమ్టమ్స్ని తమిళ్లో అరిగురి కూడా అంటారు. నెక్స్ట్, గొంతు నొప్పి, తలనొప్పి, ఇంకా ఒళ్ళు నొప్పిగా ఉంది. గొంతు నొప్పి అంటే తొండై వలి, తలనొప్పి అంటే తలై వలి, ఇన్నుం అంటే ఇంకా, ఒళ్ళు నొప్పిగా ఉంది అంటే ఉడంబు వలియా ఇరుకు. తొండై వలి, తలై వలి, ఇన్నుం ఉడంబు వలి వలియా ఇరుకు. నెక్స్ట్, వేడి నీళ్లతోనే కదా స్నానం చేస్తున్నారు. సుడు తన్నీలదాన కులిచిட்டு இருக்கிறீங்க. వేడి నీళ్లతోనే కదా అంటే సుడు తన్నీలదాన స్నానం చేస్తున్నారు అంటే కులిచిட்டு இருக்கிறீங்க. సుడు తన్నీలదాన కులిచిட்டு இருக்கிறீங்க అని చెప్పాలి. నెక్స్ట్, అవును, వేడి నీళ్లతోనే స్నానం చేస్తున్నాను. ఆమాం, సుడు తన్నీలదా కులిచిட்டு இருக்கேன். అవును అంటే ఆమాం, వేడి నీళ్ళతోనే అంటే సుడు తన్నీలదాన్, స్నానం చేస్తున్నాను అంటే కులిచిட்டு இருக்கேன். నెక్స్ట్, ఎక్కడైనా వర్షంలో తిరిగారా లేదంటే ఎక్కడైనా కోల్డ్ ఐటమ్స్ తిన్నారా. ఎక్కడైనా అంటే ఎంగయాచి, వర్షంలో అంటే మలైల, తిరిగారా అంటే సుత్తనీంగలా, లేదంటే అంటే ఇల్లనా, ఏదైనా అంటే ఎదాచి, కోల్డ్ ఐటమ్స్ తిన్నారా అంటే కోల్డ్ ఐటమ్స్ సాప్టీంగలా. నెక్స్ట్, 2 రోజులకు ముందు వర్షంలో తడిచిపోయాను అంటే 2 నాளைக்கு మున్నాడి మలైల నెనంజిటేన్. 2 రోజులకు ముందు అంటే 2 నాளைக்கு మున్నాడి, వర్షంలో అంటే మలైల, తడిచిపోయాను అంటే నెనంజిటేన్ అంటారు. నెక్స్ట్, మీకు జ్వరం ఎక్కువగానే ఉంది అంటే உங்களுக்கு காய்ச்சல் அதிகமாவே இருக்கு. మీకు అంటే உங்களுக்கு, జ్వరం అంటే కాய்ச்சல், ఎక్కువగానే అంటే అధిగమావే,
ఉంది అంటే ఇరుకు. జ్వరం అన్నది ఒక్కొక్కరు జ్వరం అంటే కూడా తమిళ్లో అర్థం చేసుకుంటారు. నెక్స్ట్, ఇంకా కొన్ని రోజులకు ఏ కోల్డ్ ఐటమ్స్ తినకండి. ఇన్నుం కొంచెం నాளைக்கு எந்த కోల్డ్ ఐటమ్స్ సాపిడాదీంగ. ఇంకా కొన్ని రోజులకు అంటే ఇన్నుం కొంచెం నాளைக்கு, ఏ కోల్డ్ ఐటమ్స్ అంటే ఎంత కోల్డ్ ఐటమ్స్, తినకండి అంటే సాపిడాదీంగ. నెక్స్ట్, జ్వరం తగ్గేంత వరకు వేడి నీళ్లు మాత్రం తాగండి. కాய்ச்சல் குறையிற வரைக்கும் சுடு தண்ணி மட்டும் குடிங்க. జ్వరంనా కాய்ச்சல் తగ్గేంత వరకు அப்படின்னா குறையிற వரைக்கும், వేడి నీళ్లునా సుడు తన్ని, మాత్రంనా మట్టుం, తాగండి అంటే కుడింగ. నెక్స్ట్, ఓకే మేడం ఇంకా ఏం తీసుకోకూడదు. ఓకే మేడం ఇన్నుం ఎన్న ఎడుతుకకూడదు. ఓకే మేడం అన్నది ఇంగ్లీష్ వర్డ్. ఇంకా అంటే ఇన్నుం, ఏమంటే ఎన్న, తీసుకోకూడదు అంటే ఎడుతుకకూడదు అంటారు. నెక్స్ట్, ఇంకా కోల్డ్ ఐటమ్స్ తీసుకోకండి అంటే ఇన్నుం కోల్డ్ ఐటమ్స్ ఎడుతుకాదీంగ. ఇంకా అంటే ఇన్నుం, కోల్డ్ ఐటమ్స్ అన్నది ఇంగ్లీష్ వర్డ్. తీసుకోకండి అంటే ఎడుతుకాదీంగ, తీసుకోండి అంటే ఎడుతుకోంగ అంటే తీసుకోండి. నెక్స్ట్, సరే మేడం తీసుకోను అంటే సరి మేడం ఎడుతుక మాటేన్. సరే అంటే సరి అంటారు. మేడం అన్నదాన్ని ఇంగ్లీష్ వర్డ్ అది. తీసుకోను అంటే ఎడుతుక మాటేన్. తీసుకుంటాను అంటే ఎడుతుక్ పెయిన్ అంటారు. నెక్స్ట్, బ్లడ్ టెస్ట్ రాసి ఇస్తాను తీసుకురండి. బ్లడ్ టెస్ట్ ఎలిది కుడుకురేన్ ఎడుతుటు వాంగ. బ్లడ్ టెస్ట్ అంటే ఇంగ్లీష్ వర్డ్ మీకు తెలుసు. రాసి ఇస్తాను అంటే ఎలిది కుడుకురేన్. తీసుకురండి అంటే ఎడుతుటు వాంగ. నెక్స్ట్, సరే మేడం తీసుకొస్తాను. సరి మేడం ఎడుతుటు వరేన్. సరే అంటే సరి, మేడం అన్నది మేడం. తీసుకొస్తాను అంటే ఎడుతుటు వరేన్. తీసుకురాను అంటే ఎలా చెప్పాలంటే ఎడుతుటు వరమాటేన్. నెక్స్ట్, మాత్రలు ఇస్తాను ఉదయం రాత్రి పూట వేసుకోండి. మాత్రై కుడుకురేన్ కాలేయిల రాత్రి వేళ పోట్టుకోంగ. మాత్రలు అంటే మాతిరై, ఇస్తాను అంటే కుడుకురేన్, ఉదయం అంటే కాలేయిల, రాత్రి అంటే రాత్రి, పూట అంటే వేళ, వేసుకోండి అంటే పోట్టుకోంగ. ఎన్ని రోజులకు వేసుకోవాలి మేడం అంటే ఎత్తన నాளைக்கு పోటుకనం మేడం. ఎన్ని రోజులకు అంటే ఎత్తన నాளைக்கு, వేసుకోవాలి అంటే పోటుకనం, మేడం అన్నది ఇంగ్లీష్ వర్డ్. ఎత్తన నాளைக்கு పోటుకనం మేడం. ఇవి టాబ్లెట్స్ ఎన్ని రోజులకు వేసుకోవాలని అడగడం. నెక్స్ట్, 3 రోజుల వరకు వేసుకోండి. 3 నాలు వరకు పోటుకోంగ. 3 రోజులు అంటే 3 నాలు, వరకు అంటే వరకుం, వేసుకోండి అంటే పోటుకోంగ. తగ్గకపోతే నెక్స్ట్ వీక్ రండి అంటారు కదా. కొరయిలనా అడుత వారం వాంగ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీలైనంత వరకు మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.